మన ఊహల కంటే అత్యధికంగా మనల్ని ఆయన బలపరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమని అందిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమతో మనల్ని కప్పుతూ ఉన్నాడు. మన జీవితంలో ఒక విశ్వాసం ఏమిటంటే ఆయనే నిజ రక్షకుడు, ఆయనే కడపటివాడు మొదటివాడే ఉన్నాడు, ఆదియు అంతిమనైన గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన రారాజుగా నీ కోసము రానే ఉన్నాడు. మనం ఆయన కోసము ఏ స్థితిలో మనం సిద్ధపడుతున్నామో మన జీవన సన్నిధిలో పరీక్షించుకుందాం. మనకి ఏ వరాలు కూడా అవసరం లేదండి. ఆయన పాద సేవ చేసుకుంటూ ఆయన పాదాల దగ్గర బ్రతుకుట, దేవా నీ చిత్తమైతే అటువంటి వరము నాకు దయచేసి అని హృదయమార ఆయన సన్నిధిలో మనం ఆరాధించుకుందామండి. మన యొక్క బలహీనతలు, మన పాపములు, మన అవిధేయతలన్నీ ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టి ఈరోజు ఆయన శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. ఆయన సన్నిధిలో ఆరాధించే గొప్ప కృపనిచ్చాడు. కాబట్టి మనం యొక్క కృతజ్ఞత భావముతో, హృదయముతో, గొప్ప సంతోషముతో, ఆనందముతో ఆయన ఇచ్చిన సమయాన్ని సద్వినియోగము చేసుకుంటూ దేవుని సన్నిధిలో హృదయం ఆరాధించుకుందామండి. దేవునికి ఏ మహిమ కలుగును గాక. విశ్వాసం ఆయనే నిజ రక్షకుడు, ఆయనే గొప్ప దేవుడు. ఈ భూలోకము ఎక్కడ ఆకాశం ఉంది కానీ భూమి కింద నీళ్ళ ఎందు కానీ ఏ స్వరూపము లేని ఆ గొప్ప దేవుని ఆరాధించి గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడండి. మన యొక్క ప్రార్థన నీ వరమునకు ప్రసాదించి యేసయ్య నీ పాద సేవల బ్రతుకుటకే నాకు అటువంటి వరములను అనుగ్రహించిన దేవుని సన్నిధిలో ఆరాధించుకుందామండి. విశ్వసించెదను నిత్యము
కోటి స్తుతులు